ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 66వ శ్లోకం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదనా సహస్రాక్షి సహస్రపాత్. పరమేశ్వరి కనులను తెరిచిందంటే అదే సృష్టి. కనులు మూసిందంటే లయం. అమ్మ సంకల్పమే పుట్టుక, అమ్మ మరుపే మరణం. అమ్మ రెప్పపాటు కాలం మానవునికి కాల ప్రమాణం. కాలమన్నది అమ్మ స్వరూపం. కనురెప్పపాటున జగములను సృజించి సమస్త భువనాలను నశింపజేయును. సమస్తము కాలమునకు బద్ధమైనది, కానీ అమ్మ కాలాతీతమైనది. కాలమునకు ప్రమాణం నిమిషం. ఉత్ + మేష ఉన్మేష. మేషరాశిలో జన్మించింది అమ్మ. సూర్యమండలమందున్న తేజోరూపం జగన్మాత. మేషాది రాసులందు సంచరిస్తూ ఉంటుంది. కాలమును నియమించునది పరమేశ్వరి. అందుకే అమ్మ ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఓం ఐం హ్రీం శ్రీం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళ్యై నమః. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్. సర్వతః పాణిపాదంచ సర్వతోక్షి శిరోముఖం అన్నది విరాట్ రూపం, విశ్వరూపం. సహస్ర అను పదం అనంతమను అర్థాన్ని సూచిస్తుంది. సర్వమయుండీశ్వరుండు, సర్వోపగతుండు విష్ణువు, సర్వం శక్తిమయం అనుదానికి సంకేతమే సహస్రపదం. వదనము అనగా ముఖం, అక్షమనగా కన్నులు, పాత్ అనగా పాదములు. రూపమును ఇవన్నీ ప్రకటిస్తూ ఉన్నాయి. రూపం అనుభవమునకు, అవగాహనకు మూలమవుతూ ఉంది. ఈ విధంగా అవ్యక్తం వ్యక్తంగా ప్రకటించబడుతోంది. అనగా సర్వత్రా నిండిన చైతన్యం రూప భావనతో ప్రకటించబడటం. వదనం బ్రహ్మకు, అక్షములు అంటే కన్నులు విష్ణువునకు పదములు. వారిద్దరిలోనున్న చైతన్యమునకు సంకేతాలుగా చెప్పవచ్చు. సృష్టి స్థితి లయములలోని శక్తి తత్వమే జగన్మాత. సహస్రశీర్షుడు అనగా ఆదిశేషుడు, ఆశ్లేష నక్షత్రమునకు అధిపతి. సహస్రాక్షుడు అనగా ఇంద్రుడు, జ్యేష్ఠ నక్షత్రాధిపతి. సహస్రపాదుడనగా సూర్యుడు, రేవతీ నక్షత్రాధిపతి. అశ్విని మొదలు ఆశ్లేష 9వ నక్షత్రం. ఆశ్లేష నుండి జ్యేష్ఠ 9వది. జ్యేష్ఠ నుండి మొదలు రేవతీ నక్షత్రం 9. ఈ 3 9లు కలిసి 27 నక్షత్రములను సూచిస్తూ ఉన్నది. దీనివలన మేషాది రాసులు గుర్తించబడుతూ ఉన్నాయి. భానుమండల మధ్యస్థ అన్నదానికి ఇదే వివరణ. సర్వమును ప్రకటించు ప్రకటన శక్తియే సహస్రశీర్ష వదన. అదే శ్రీకృష్ణుడు తన నోటిలో సర్వమును యశోదకు చూపించిన వైనం. ఓం ఐం హ్రీం శ్రీం సహస్రశీర్షవదనాయై నమః. సహస్రాక్షి. నేత్రములు దృశ్యానికి సాక్షులు. కర్మము యొక్క అనుభవముల కూర్పు జగత్తు. అదే కర్మాఖిలం జగత్. సంఘటితములే దృశ్యములు. వాటికి స్పందించకుండా ఉండుటయే సాక్షితత్వం. దానికి ఉపకరణాలు నేత్రములు. సకలమును నియమించు నియామక సంకేతములే అమ్మ నేత్రములు. అనంత జీవస్వరూపముల నేత్రములే పరమేశ్వరీ కన్నులు. అందుకే అమ్మ సహస్రాక్షి. ఓం ఐం హ్రీం శ్రీం సహస్రాక్ష్యై నమః.
సహస్రపాద. పాదములు కదలికకు గుర్తు, హస్తములు కర్మాచరణ సాధనములు. జీవుల శరీరములు వారి వారి శరీరమును చైతన్యవంతంగా చేయుచున్నది కర్మానుభవమునకు కర్తగా అవుతోంది. సర్వజగత్తునందుండు కదలిక అంటే చైతన్యమునకు తానే కారణమవుతూ ఉన్నది. అనంత చలనానికి మూలముగు అమ్మ సహస్రపాత్, సహస్రపాదములను కలిగినది. ఓం ఐం హ్రీం శ్రీం సహస్రపాదాయై నమః.